హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త సమాచారంతో మీ ముందుకు వచ్చాను. అయితే విషయం ఏంటంటే, మనకు టైటిల్లో చూసుకున్నట్లయితే హెచ్డబ్ల్యూఓ వర్సెస్ డిఎస్సి అనే కాన్సెప్ట్ పైన మనం కాసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చాలామంది అభ్యర్థులు హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ కావాలన్నా డిఎస్సి ప్రిపేర్ కావాలన్నా అనేటటువంటి ఆందోళనలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తున్నది. అయితే నా ఒపీనియన్ ప్రకారం మొట్టమొదటిసారిగా నేనే ఒక కాంపిటీటివ్ ఆస్పిరెంట్ అయితే ఈ హెచ్డబ్ల్యూఓ అనేటివి నాకు తెలిసి జోనల్ పోస్టులు, ఇక స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పోస్టులు ఉంటాయి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, మీరు దయచేసి హెచ్డబ్ల్యూఓలో నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఇంకోటి, స్కూల్ అసిస్టెంట్లో కూడా అదేవిధంగా మీ ఓపెన్ కేటగిరీలో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం మీ ప్రిపరేషన్ హెచ్డబ్ల్యూఓ చేస్తే ఉత్తమమా, స్కూల్ అసిస్టెంట్ చేస్తే ఉత్తమమా అనేది డెసిషన్ తీసుకోండి. ఇంకోటి, నిన్న మన గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. నిన్ననే టెట్ నోటిఫికేషన్ని విడుదల చేసి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఒక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా టెట్ యొక్క డేట్లను, డిఎస్సి యొక్క డేట్లను కూడా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ బోర్డు కూడా హెచ్డబ్ల్యూఓ డేట్లను కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ యొక్క పరిస్థితి చూసుకుంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఎడ్జిటి ఛాన్స్ ఇవ్వలేడు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా కసితో ప్రిపేర్ అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, గత 2-3 ఇయర్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు టెట్కు అవకాశం ఇవ్వడం వల్ల ఫ్రెషర్స్ కూడా దూసుకెళ్తూ వస్తారు. వాళ్ళు కూడా కాంపిటీషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీరు కనుక ఖచ్చితంగా నేను ఒక టీచర్ కావాలి సార్, నా ఆశయము టీచరే అంటే కన్ఫామ్గా మీరు స్కూల్ అసిస్టెంటే ప్రిపేర్ కండి. లేదు సార్ నాకు ఏదైనా ఒక జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు హెచ్డబ్ల్యూఓ కూడా ప్రిపేర్ అవ్వడంలో తప్పు లేదు. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఈ తక్కువ సమయంలో చాలా కష్టం నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఈ తక్కువ సమయంలో హెచ్డబ్ల్యూఓ డేట్ డిక్లేర్ అయిపోయింది, స్కూల్ అసిస్టెంట్ డేట్ కూడా డిక్లేర్ అయిపోయింది. కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేయడం, బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీకున్న వేకెన్సీస్ ప్రకారము మీ యొక్క ఒపీనియన్ని, డెసిషన్ని తీసుకొని తొందరగా ఏదైనా ఒక ఎగ్జామ్కే ప్రిపేర్ కండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో 10 జాబ్లను సంపాదించడం చాలా కష్టం. ఏదైనా ఒకదాన్ని ఫిక్స్ చేసుకొని దానిపైనే 100% ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క పోస్ట్ ఎక్కడికి పోదనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైన అభ్యర్థులారా, మీ వేకెన్సీస్ ప్రకారము మీ యొక్క డెసిషన్ని మార్చుకొని వెంటనే ప్రిపరేషన్ని మొదలుపెట్టి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఈ విషయాన్ని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. అంతవరకు సెలవు. జై హింద్.